అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎంజీఐటి కాలేజీ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ అయిన డాక్టర్ వెంకట్రామయ్య గారు ప్రస్తుతం వారు నాతో పాటు ఉన్నారు. వెంకట్రామయ్య గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. మేడం నమస్తే అండి. సార్, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ బాగా పెరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏకంగా 4th సిటీ ఫ్యూచర్ సిటీ అని కూడా చెప్తున్నారు. మరి సివిల్ ఇంజనీర్స్ కి ఇక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? మేడం, యాక్చువల్గా ఇప్పుడు మనకి దేర్ ఇస్ ఎ టర్మ్ కాల్డ్ స్మార్ట్ సిటీ. మనకి ఇండియాలో స్మార్ట్ సిటీ మిషన్ అని ఉంది. అందులో మనకి చాలా సిటీస్ ఇంక్లూడ్ చేయబడి ఉన్నాయి. అయితే హైదరాబాద్ అన్నది అందులో లిస్టులో లేకపోయినప్పటికీ కూడా హైదరాబాద్ అనేది ఒక మేజర్ ఐటీ హబ్గా ఉంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాని వలన మనకి సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాల్ స్ట్రక్చర్స్. సో మీరు గమనిస్తే మనకి హైదరాబాద్ సిటీలో టాల్ స్ట్రక్చర్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మల్టీ స్టోరీ స్ట్రక్చర్స్ ఎక్కువ వస్తున్నాయి, 25 స్టోరీస్ 30 స్టోరీస్ అట్లా వస్తున్నాయి. సో ఈ స్ట్రక్చర్స్లో ఏంటంటే మనం బేసికల్గా గ్రావిటీ లోడ్స్ కాకుండా విండ్ లోడ్స్ మరియు సిస్మిక్ లోడ్స్, అంటే భూకంపాలు వచ్చే తీవ్రతలు కనుక మనం గమనించి దాని ప్రకారం డిజైన్ చేయవలసి ఉంటుంది. అండ్ లక్కీగా మనకి హైదరాబాద్ జోన్ 2లోకి వస్తుంది. మన ఇండియాలో దెర్ ఆర్ 4 జోన్స్: జోన్ 2, జోన్ 3, జోన్ 4 అండ్ జోన్ 5. అండ్ జోన్ 2 అనేది లీస్ట్ ఎర్త్క్వేక్ సిస్మిక్ ప్రోన్ ఏరియా. కాబట్టి మనకి భూకంపాలన్నీ వచ్చే అవకాశం లేదు. బట్ 3, 4, 5 ఎప్పుడైతే మనం ఈ హయ్యర్ జోన్స్కి వెళ్తామో అక్కడ ఇంటెన్సిటీ పెరుగుతుంది, సిస్మిక్ యాక్టివిటీ పెరుగుతుంది. సో వాటికి తగ్గట్టుగా మనం డిజైన్ చేయవలసి ఉంటుంది. హైదరాబాద్లో మనకి టాల్ స్ట్రక్చర్స్ రావడం వల్ల సిస్మిక్ యాక్టివిటీ లేకపోయినప్పటికీ విండ్ లోడ్స్ని తీసుకుని మనం డిజైన్ చేయాల్సి వస్తుంది. సో టాల్ స్ట్రక్చర్స్ వల్ల మనకి ఈ హై ఆల్టిట్యూడ్స్లో మనకి హైట్ పెరుగుతున్న కొద్దీ విండ్ లోడ్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో వాటిని తట్టుకుని డిజైన్ చేయాల్సి వస్తుంది స్ట్రక్చర్స్ని. సో అందుకనంటే ఒక స్పెషల్ ఫోకస్ అనేది కావాలి. ఇక్కడ ఇంజనీర్స్ చాలా ఎక్కువగా కావాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ ఎ నార్మల్ స్ట్రక్చర్ G+2 ఆర్ G+3 స్టోరీ స్ట్రక్చర్. సో టాల్ స్ట్రక్చర్స్కి మనకి ఒక స్కిల్ కావాలి, ఒక స్పెషల్ స్కిల్ కావాలి. సో దానికి ఒక సాఫ్ట్వేర్స్ వాడతాం మనం, ఈట్యాప్స్ అని, తర్వాత స్టాట్ప్రో అని, ఇవన్నీ వాడి ఈ స్ట్రక్చర్స్ని సిమ్యులేట్ చేసి మనం సాఫ్ట్వేర్లో డిఫరెంట్ యాక్సలేషన్స్ వచ్చినప్పుడు, డిఫరెంట్ విండ్ లోడ్స్ వచ్చినప్పుడు స్ట్రక్చర్ ఎలా బిహేవ్ చేస్తుంది, దానివల్ల మన ఏమైనా అబ్నార్మలిటీస్ ఉన్నాయా అన్నది ముందుగానే వాళ్ళు సాఫ్ట్వేర్లో సిమ్యులేట్ చేసి తెలుసుకుని దానికి అనుగుణంగా డిజైన్ చేస్తారు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి స్మార్ట్ సిటీస్లో బేసికల్గా మనం చూస్తే మేడం, వీ హ్యావ్ లైక్ మెనీ ఎజెండాస్ లైక్ వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, తర్వాత డ్రింకింగ్ వాటర్ సప్లై, దెన్ స్మార్ట్ రోడ్స్, లైక్ మనకి ఆన్లైన్లో ట్రాఫిక్ని మానిటర్ చేసుకుని, అలాగే పొల్యూషన్ లెవెల్స్ మానిటర్ చేసుకుని కంటిన్యూస్గా అప్డేట్స్ ఉండాలి మనం. దెర్ ఆర్ ఆన్లైన్ వెబ్సైట్స్ వేర్ యూ కెన్ చెక్ లైక్ లెవెల్స్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్స్ని మనం మానిటర్ చేయొచ్చు. ఎస్పెషల్గా ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీ యొక్క అట్రిబ్యూట్స్. సో లైవ్ ట్రాకింగ్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ ఆల్సో లైక్ లైవ్ మానిటరింగ్ ఆఫ్ పొల్యూషన్ లెవెల్స్. అంటే మనకి గాలిలో పొల్యూషన్ ఎంతవరకు ఉందో మనం కనుక్కోవచ్చు. ఈ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి డేటా క్యాప్చర్ చేసి మనకి PM 2.5, PM 5, PM 15 అలాగా పార్టికులేట్ మ్యాటర్ అని ఉంటుంది మనకి. సో గాలిలో ఆ పార్టికులేట్ మ్యాటర్ కనుక ఎక్కువ శాతం ఉంటే కనుక పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్లు లెక్క అవుతుంది. సో అలాగే లెవెల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, లెవెల్స్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్, లెవెల్స్ ఆఫ్ నైట్రోజన్, లైక్ దే ఆర్ కాల్డ్ SOx, NOx అండ్ COX, ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్, సల్ఫర్ అండ్ నైట్రోజన్. సో వీటి యొక్క లెవెల్స్ని మెజర్ చేసి కంటిన్యూస్ మానిటర్ చేస్తూ ఉండాలి. అంటే మనకి ఈ స్మార్ట్ సిటీ యొక్క గుణమే అన్నమాట. అంటే స్మార్ట్ సిటీస్లో మనం వేస్ట్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ సెగ్రిగేషన్ చేసుకోవాలి, అండ్ అలాగే బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ సెగ్రిగేట్ చేయాలి. సో ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీస్లో అనేది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. అంటే అవన్నీ ఉంటేనే మనం వి కాల్ ఇట్ యాజ్ స్మార్ట్ సిటీ. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, లేకపోతే సునామీ వచ్చినప్పుడు, సిటీస్ నియర్ కోస్టల్ ఏరియాస్, సో వాటి కనుక మనం ముందుగా అలర్ట్ ఇవ్వగలిగితే డిజాస్టర్ గురించి, వీ కెన్ సేవ్ లైఫ్స్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్, దట్స్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో హౌ వీఆర్ మేకింగ్ అవర్ ఎనర్జీ గ్రీన్, అంటే హౌ వీ మేక్ అవర్ లైఫ్స్ గ్రీన్. సో ఎనర్జీ కన్జంప్షను, ఆ కన్జంప్షన్ ప్యాటర్న్స్, తర్వాత ఎనర్జీ మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, నాయిస్ మేనేజ్మెంట్, అలాగే పొల్యూషన్ లెవెల్స్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా చేస్తేనే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ గ్రీన్ సిటీ, స్మార్ట్ సిటీ. సో అందుకని మన హైదరాబాద్ సిటీకి ఇవన్నీ కూడా వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్. అండ్ మన తెలంగాణ స్టేట్లో
గ్రేటర్ వరంగల్ అండ్ కరీంనగర్. దీస్ 2 are cities which are listed in the green city, smart cities. నేను ఇంతకుముందు చెప్పిన 100 సిటీస్లో ఆల్రెడీ 18 సిటీస్లో ఆల్రెడీ వర్క్ పూర్తిగా అయిపోయిందని చెప్తున్నారు యాజ్ పర్ స్టాటిస్టిక్స్. సో రిమైనింగ్ సిటీస్ కూడా వాళ్ళు దే ఆర్ క్యారింగ్ అవుట్ వర్క్ అండ్ దే ఆర్ ట్రయింగ్ టు మేక్ దెమ్ స్మార్ట్ సిటీస్. సో ఆ మిగతా 82 సిటీస్లో మన గ్రేటర్ వరంగల్, తెలంగాణ స్టేట్ నుంచి గ్రేటర్ వరంగల్ యాజ్ వెల్ యాజ్ కరీంనగర్ 2 ఉన్నాయి. సో డెఫినెట్గా ఇవన్నీ చూసుకుంటే టెక్నాలజీ అన్నది చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఒకప్పుడు ఉన్న కన్వెన్షనల్ స్కిల్స్ అనేవి సరిపోవు. ఇప్పుడు పిల్లలు, స్టూడెంట్స్ వాళ్ళు మౌల్డ్ చేసుకోవాలి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా. కాబట్టి ఏంటంటే స్మార్ట్ సిటీస్ అన్న కాన్సెప్ట్లో కనుక చూస్తే హైదరాబాద్ అన్నది ఇట్ ఈస్ వెల్ అబౌవ్ స్మార్ట్ సిటీ. సో ఒక ఐటీ హబ్గా మారుతుంది, ఆల్రెడీ మారింది. కాబట్టి ఏంటంటే మనకి ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది. కాబట్టి కంపల్సరీగా పిల్లలకి మంచి మంచి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసిన స్టూడెంట్స్ కంపల్సరీగా కోడింగ్ నేర్చుకోవాలా? ఒకవేళ కోడింగ్ నేర్చుకుంటే ఉండే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి సార్? మేడం, ఇది గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. మనకి పిల్లలకి, స్టూడెంట్స్కి మనం ఏం చేస్తామంటే మా ఎంజీఐటీలో ఉన్న కరికులం, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కరికులం చూస్తే ఫస్ట్ ఇయర్లోనే మేము పిల్లలకి సి ప్రోగ్రామింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్, ఈ రెండింటి యొక్క బేసిక్స్ మేము వీ విల్ ఇంపార్ట్ దోస్ స్కిల్స్. అయితే ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు ఉన్న లాంగ్వేజెస్ కాకుండా ఇప్పుడు మనకి దెర్ ఆర్ న్యూ లాంగ్వేజెస్ అండ్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ లైక్ అప్డేటింగ్ ఇట్ సెల్ఫ్ వెరీ క్విక్లీ. అండ్ బేసికల్గా మనకి పిల్లలకి సి ప్రోగ్రామింగ్ అన్నది బేసిక్ ఫండమెంటల్ అవుతుంది. దాంతోపాటు పైథాన్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. సో సి కోడింగ్ స్కిల్స్ కనుక ఉంటే వాళ్ళకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే కోడింగ్ వల్ల వాళ్ళకి ఎనలిటికల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో థింకింగ్ ఎబిలిటీ డెవలప్ అవుతుంది. సో ఈ కోడింగ్ స్కిల్స్ వల్ల వాళ్ళు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ నేర్చుకోవాలన్నా, వాళ్ళు మౌల్డ్ చేసుకోవాలన్నా, అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ మొదలు పెట్టుకుని ఆల్ 4 years ప్రతి ఇయర్ వాళ్ళకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సాఫ్ట్వేర్స్ అనేవి యాడ్ అవుతుంటాయి కరికులంలో. సో ఫస్ట్ ఇయర్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, సెకండ్ ఇయర్ నుంచి సాఫ్ట్వేర్స్ అని యాడ్ అవుతుంటాయి. సెకండ్ ఇయర్లో కొన్ని, థర్డ్ ఇయర్లో కొన్ని, ఫైనల్ ఇయర్లో కొన్ని యాడ్ అవుతుంటాయి. సో మనకి సెకండ్ ఇయర్లో ఆటోకాడ్ అనే సాఫ్ట్వేర్ ఉంది, అది యాడ్ అవుతుంది. థర్డ్ ఇయర్లో మనకి స్టాట్ ప్రో అనే ఒక సాఫ్ట్వేర్ యాడ్ అవుతుంది, జిఐఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ యాడ్ అవుతుంది. సో ఈ సాఫ్ట్వేర్స్ యాడ్ అవుతున్నప్పుడు వాళ్ళకి కోడింగ్ నాలెడ్జ్ కనుక ఉంటే ఈ సాఫ్ట్వేర్స్కి వాళ్ళు తొందరగా మోల్డ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని కోడింగ్ నాలెడ్జ్ అన్నది ఒక ఎడిషన్ అవుతుంది వాళ్ళకి, వాళ్ళ స్కిల్స్లో. కాబట్టి కంపల్సరీగా నేర్చుకోవాలి. అంటే ఈ రోజుల్లో ఏఐ వల్ల కోడింగ్ తెలియకపోయినా పర్వాలేదు, బట్ బికాస్ ఏఐ టూల్స్ దే కెన్ జనరేట్ కోడ్, బట్ దే షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ ద కోడ్. ఆ జనరేట్ చేసిన కోడ్ని వాళ్ళు చూసుకుని దాన్ని అనలైజ్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మార్పులు చేసుకోవాలంటే ఆ నాలెడ్జ్ వాళ్ళకు ఉండాలి. సో అందుకనంటే కోడింగ్ నాలెడ్జ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సివిల్ ఇంజనీర్స్ తప్పకుండా నేర్చుకోవాల్సిన సాఫ్ట్వేర్ టూల్స్ ఏంటి? యా మేడం, ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను ఇంతకుముందు. యాక్చువల్గా సెకండ్ ఇయర్ లెవెల్లో ఆటోకాడ్ అనేది మ్యాండేటరీ అవుతుంది సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి. అలాగే స్టాట్ ప్రో అన్నది ఒకటి, తర్వాత ఈ ట్యాబ్స్, ఈ 3 చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అండ్ తర్వాత జిఐఎస్ అనే ఒకటి సాఫ్ట్వేర్ వస్తుంది మనకి. క్యూజిఐఎస్ అని ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఉంది, అది థర్డ్ ఇయర్ లెవెల్లో వాళ్ళు నేర్చుకుంటారు. సో ఒక జిఐఎస్ అంటే మనకి మ్యాపింగ్ టూల్, జిఐఎస్ బేసికల్లీ ఒక మ్యాపింగ్ టూల్. అలాగే ఆటోకాడ్ అనేది డ్రాఫ్టింగ్ టూల్. అలాగే స్టాట్ ప్రో అనేది ఒక డిజైన్ టూల్, అనాలిసిస్ టూల్. సో అట్లాగే వాళ్ళు ఒక్కొక్క సిమిలర్లీ మేడం ఇంకొకటి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రైమావీరా అని ఒక సాఫ్ట్వేర్ ఉంది, P6 అంటాం దాన్ని. సో ప్రైమావీరా సాఫ్ట్వేర్ కూడా నేర్చుకుంటే వాళ్ళకి దే కెన్ మౌల్డ్ దెమ్సెల్వ్స్ టు బిమ్ రిక్వైర్మెంట్స్. సో ఆటోకాడ్, స్టాట్ ప్రో, ఈ ట్యాబ్స్, ప్రైమావీరా అండ్ దెన్ ఇవి జిఐఎస్. సో దీస్ ఆర్ ది ప్రైమరీ టూల్స్. ఇవన్నిటిలోనూ వాళ్ళు కనుక కొంచెం ఎక్స్పోజ్ తెచ్చుకుంటే దే డెఫినెట్లీ దే విల్ హ్యావ్ వెరీ గుడ్ జాబ్ ఆపర్చునిటీస్. బీమ్ టెక్నాలజీ అంటే ఏంటి సార్? సివిల్ ఇంజనీర్స్ ఇండస్ట్రీని ఇది ఫ్యూచర్లో ఎలా మార్చబోతోంది? యా మేడం, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. సో బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ అన్నది యాజ్ ఐ మెన్షన్డ్ ఆల్రెడీ, ఇట్ ఈస్ ఎమర్జింగ్ ఏరియా. అండ్ నవ్ డేస్ సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ దే ఆర్ కపుల్డ్ విత్ బిమ్. అంటే దాన్ని ఎట్లా చెప్పాలి అంటే బిమ్లో మనకి దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ లెవెల్స్, 3D, 4D, 5D, 6D అండ్ 7D. సో 3Dలో బేసికల్గా మనం జామెట్రీ మీద ఫోకస్ చేస్తూ ఉంటాము. 4Dలోకి వెళ్ళేటప్పటికి వీ కాన్సన్ట్రేట్ ఆన్ టైమ్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్, హౌ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ విత్ ఇన్ ద గివెన్ టైమ్. బికాజ్ టైం కనుక దాటితే సమ్టైమ్స్ ద కన్స్ట్రక్షన్ కంపెనీ దే మే హ్యావ్ టు పే ఫైన్ టు ద క్లయింట్. సో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సిమిలర్లీ నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళేటప్పటికి, 5th డైమెన్షన్ బిమ్లోకి వెళ్ళేటప్పటికి వాళ్ళకి కాస్ట్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. సో వాళ్ళు హౌ దే ఆర్ మేనేజింగ్ ద కాస్ట్,
అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో కాస్ట్ ఓవర్ అన్నది ఎప్పుడు కాకూడదు. సో ప్రాజెక్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ లోపలనే వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. సో ఎప్పుడైతే కాస్ట్ దాటిపోతుందో ఓవర్ రన్ వల్ల వాళ్ళకి పెనాల్టీస్ అన్నీ వస్తుంటాయి. సో దానివల్ల వాళ్ళకి ఇట్స్ అగైన్ ఎ బర్డెన్ టు ది కన్స్ట్రక్షన్ కంపెనీ లైక్ దోస్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రాజెక్ట్. తర్వాత 6 డైమెన్షన్ BIM, దట్ ఈస్ యాక్చువల్లీ వీ ఫోకస్ ఆన్ సస్టైనబిలిటీ. సో దేర్ వీ కాన్సన్ట్రేట్ ఆన్ గ్రీన్ మెటీరియల్స్. సో మనం ఏదైతే పర్యావరణాన్ని రక్షించడానికి కావాల్సిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అడాప్ట్ చేసుకుని ఇంప్లిమెంట్ చేసుకుంటే కన్స్ట్రక్షన్ లోపలికి వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్. సో 6D ఈజ్ మోర్ అబౌట్ సస్టైనబిలిటీ అండ్ 7D ఈజ్ అబౌట్ లైక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్. సో ఆఫ్టర్ ది కన్స్ట్రక్షన్, ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్, హ్యాండింగ్ ఓవర్ చేసినప్పుడు after handing over we have to maintain the project. For example, construction of roads, highways, so they have to maintain the highways, they have to maintain ports, harbors, then metros, airports. So ivanni maintain chesinappudu vallaki it will be more helpful when they adopt to 7-dimensional 7th D of your BIM, building information modeling. So atlaga BIM lo there are many layers actually, so we have to, students can adopt themselves to various layers and learn various tools. Every layer ki we have got separate software tools. 3D కి రివిట్ అన్న ఒక సాఫ్ట్వేర్ ఉంది, 4Dలో మనకి టైం మేనేజ్మెంట్కి ప్రైమావేర్ అని ఒక టూల్ ఉంది. అట్లాగే ప్రతి లెవెల్ ఆఫ్ డైమెన్షన్కి వీ హ్యావ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ అండ్ స్టూడెంట్స్ కెన్ ఎక్విప్ దెమ్సెల్వ్స్ టు దోస్ టూల్స్ సో దట్ దే కెన్ మాస్టర్ BIM. అండ్ BIM టెక్నాలజీ తెలిసిన వాళ్ళకి స్టూడెంట్స్కి చాలా స్ట్రాంగ్ డిమాండ్ ఉంది ఇండస్ట్రీలో. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కిల్ విచ్ దే హ్యావ్ టు ఎక్వైర్ కంపల్సరీలీ before they graduate themselves so that they can attract good number of jobs. స్మార్ట్ సిటీస్ కాన్సెప్ట్ అనేది సివిల్ ఇంజనీర్స్కి ఎలాంటి ఆపర్చునిటీస్ని కల్పించబోతోంది? యా మేడం, ఇది మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. స్మార్ట్ సిటీస్ అన్నది మనకి ఎలా ఉంటుందంటే, ఐ హ్యావ్ టోల్డ్ యూ లైక్ ఎనర్జీ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్, తర్వాత మెటీరియల్ మేనేజ్మెంట్, దెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో వీటన్నిటిని కూడా మనం ఎట్లా హౌ ద సిటీ కెన్ అడాప్ట్ టు వేరియస్ టెక్నాలజీ ఛాలెంజెస్. అంటే మనకి ఒక డిజాస్టర్ జరిగినప్పుడు మనం ఎట్లా అలర్ట్ చేయాలి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్, దెన్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్, ఈవెన్ సమ్టైమ్స్ పీపుల్ యాడ్ సాయిల్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో లైక్ రోడ్ అసెట్ మేనేజ్మెంట్, హౌ దే మెయింటైన్ పేమెంట్స్ అండ్ ఆల్. సో అండ్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్, ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్, దీస్ ఆర్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ స్మార్ట్ సిటీస్. సో స్మార్ట్ సిటీ అన్నది ఇట్ విల్ అబ్జార్బ్ లైక్ అడాప్ట్ టెక్నాలజీ ట్రెండ్స్ and equip itself for various challenges and various needs so that it can protect, eventually it can give smart life to the people in the city. సార్, గ్రీన్ బిల్డింగ్స్, సస్టైనబుల్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? వీటికి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? యా మేడం, గ్రీన్ టెక్నాలజీ అన్నది మనకి ఎలా అంటే, సివిల్ ఇంజనీరింగ్లో మనం వాడుతున్న మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో స్టీల్, సిమెంట్, ఇవన్నీ కూడా పర్యావరణాన్ని కాలుష్యం చేస్తుంటాయి. సో దాన్ని మనం ఓవర్కమ్ అవ్వాలి అంటే కొన్ని గ్రీన్ మెటీరియల్స్ అని అడాప్ట్ చేసుకోవాలి. సో గ్రీన్ టెక్నాలజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లై యాష్ అని ఒక మెటీరియల్ ఉంది. వేస్ట్ ప్రోడక్ట్స్ని వాడడం వల్ల అవి ఇట్స్ కాల్డ్ లైక్ రీసైక్లింగ్ ఆఫ్ రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్. దర్ ఆర్ 3 different R's యాక్చువల్లీ. సో టు క్రియేట్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్. సో సస్టైనబిలిటీ అన్నది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు SDG గోల్స్ నియమించారు, లైక్ ప్రతిపాదించారు. అవి దెర్ ఆర్ 17 goals యాక్చువల్లీ. దే ఆర్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో సివిల్ ఇంజనీరింగ్ అన్నది ఈ SDGకి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం యూజ్ చేసే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రిప్లేస్ చేసి, అంటే ఎనర్జీ ఇంటెన్సివ్ మెటీరియల్స్, ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేసేవి, ఎక్కువ పొల్యూషన్ని మనకి క్రియేట్ చేసేవి రిప్లేస్ చేసి సస్టైనబుల్ మెటీరియల్స్ని మనం అడాప్ట్ చేసుకుంటే మన లైఫ్స్ కూడా సస్టైనబుల్గా ఉంటాయి. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ అని, యాసిడ్ రెయిన్స్ అని, ఓజోన్ లేయర్ డిప్లీషన్ అని, మనకి చాలా రకరకాల థ్రెట్స్ ఉన్నాయి మనకి. ఆల్రెడీ వీఆర్ అబ్జర్వింగ్ ఫర్ ద పాస్ట్ 10-15 years దర్ ఇస్ అ హ్యూజ్ రైజ్ ఇన్ ది టెంపరేచర్స్ డ్యూరింగ్ సమ్మర్స్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో ఈ గ్లోబల్ వార్మింగ్ అన్నదాన్ని, యాసిడ్ రెయిన్ అన్నదాన్ని, తర్వాత మనకి ఈ ఓజోన్ లేయర్ డిప్లీషన్ అని, ఇవన్నీ కూడా ఏంటంటే అడ్రస్ చేయాలి అంటే మనం వీ హ్యావ్ టు చేంజ్ అవర్ టెక్నాలజీ ట్రెండ్స్ అండ్ వీ హ్యావ్ టు యూజ్ మోర్ సస్టైనబుల్ మెటీరియల్స్ సో దట్ they can be like once they use them, they don't leave any bad impressions, they don't leave any dangerous impressions on our environment. సో అందుకని చెప్పి మనం మెల్లమెల్లగా ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి రెన్యూవబుల్ ఎనర్జీకి మారడము, తర్వాత కొత్త మెటీరియల్స్ని ప్రతిపాదించి యూజ్ చేసుకోవడము,
వీటి వల్ల ఏమవుతుందంటే ఆ సస్టైనబిలిటీ అనే ఆబ్జెక్టివ్స్ని మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ కన్స్ట్రక్షన్స్ని ఎలా డిజైన్ చేస్తారు? దీనికి సంబంధించిన టెక్నాలజీ ఎంతవరకు అడ్వాన్స్ అయింది? యా మేడం, దీని గురించి నేను ఇంతకుముందు మాట్లాడాను. సిస్మిక్ జోన్స్ మనకి దెర్ ఆర్ 4 సిస్మిక్ జోన్స్ ఇన్ ఇండియా. మన ఇండియన్ కాంటినెంట్లో దెర్ ఆర్ 4 సిస్మిక్ జోన్స్. అవుట్ ఆఫ్ దీస్ 4 సిస్మిక్ జోన్స్ మన హైదరాబాద్ సిటీ సిస్మిక్ జోన్ 2లోకి వస్తుంది. సో సిస్మిక్ జోన్ 2 అంటే చాలా లో యాక్టివిటీ, లో సిస్మిక్ యాక్టివిటీ, వేరేజ్ 3, 4, 5 అన్నది చాలా హై యాక్టివిటీ ఉంటాయి. వాటిల్లో ఏంటంటే కొంచెం భూకంపాలు అవి చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే మనకు భూకంపాలు వస్తుంటాయో మనం ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్ కనుక కన్స్ట్రక్ట్ చేస్తే లైఫ్ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది, లైఫ్ లాస్ ఎక్కువ జరుగుతుంది. అందుకని ఏంటంటే మెటీరియల్స్ మనం ఇన్నోవేటివ్గా వాడాలి. లో వెయిట్ మెటీరియల్ ఉన్నవి, తర్వాత తక్కువగా ఫాస్ట్గా మనం ఇవాక్యుయేట్ చేసేలా ఉండాలి. అంటే అందులో జీవిస్తున్న వాళ్ళని, మనం నివసిస్తున్న వాళ్ళని తొందరగా ఇవాక్యుయేట్ చేసేలా ఉండాలి. సో మెటీరియల్స్ తక్కువ వెయిట్ వాడడము, తర్వాత డిజైన్ చేసినప్పుడు ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ కోడ్స్ని ఇంప్లిమెంట్ చేసి ఆ కోడ్ ప్రకారం డిజైన్ చేయడము, తర్వాత డక్టిలిటీ అనేది చాలా ఎక్కువగా ఎన్ష్యూర్ చేసుకోవాలి. స్టిఫ్నెస్ చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్కి. సో స్ట్రెంగ్త్, స్టిఫ్నెస్, డక్టిలిటీ. సో దీస్ ఆర్ ది 3 టెక్నికల్ టర్మ్స్ దట్ వీ యూజ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ to ensure that the buildings are designed as per the seismic codes. So lucky ఏంటంటే మన కంట్రీలో మన హైదరాబాద్ సిటీ అన్నది సేఫ్ జోన్. ఇట్ ఈస్ నాట్ ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్ బికాజ్ ఇట్ ఈస్ ఫాలింగ్ ఇన్ జోన్ 2, వెరీ లో సిస్మిక్ యాక్టివిటీ. ఒక బిల్డింగ్ అనేది స్ట్రాంగ్గా ఉందా లేదంటే అది డేంజర్ జోన్లో ఉందా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు? Yeah, madam, actually this comes under maintenance. As I told you already, there are number of phases in civil engineering projects. So from planning stage to maintenance stage. So in maintenance stage, we have to keep inspecting the building, so that we have to find out the defects in the building, and cracks any building slabs sag avadamani, తర్వాత ఎక్స్పోజ్ చిప్పింగ్ జరిగి కాంక్రీట్ స్పాలింగ్ జరిగి రీఎన్ఫోర్స్మెంట్ ఎక్స్పోజ్ అవడం అన్నది ఇవన్నీ మనం గమనించినప్పుడు కొన్ని మెజర్స్ తీసుకోవాలన్నమాట. సో ఇట్స్ యాక్చువల్లీ కమ్స్ అండర్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ఇక్కడ మనకి బేసికల్గా ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ని, ఫర్ ఎగ్జాంపుల్ వెరీ ఓల్డ్ బిల్డింగ్ అనుకోండి, నేను ఒక ఫ్లోర్ యాడ్ చేయాలి, ఒక 2 ఫ్లోర్స్ యాడ్ చేయాలి. సో అప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ స్ట్రెంగ్త్ కనుక్కొని కాలమ్స్, బీమ్స్ ఏవైతే ఉంటాయో, వాల్స్, ఓల్డెన్ డేస్లో మనకి వాల్సే ఉండేవి, కాలమ్స్ బీమ్స్ ఉండేవి కాదు. ఇప్పుడు మనకి కొత్త కన్స్ట్రక్షన్లో కాలమ్స్ బీమ్స్ యాడ్ చేస్తున్నాం మనం. సో ఈ ఉన్న స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఎలిమెంట్స్, వాల్స్ కానీ, బీమ్స్ కానీ, కాలమ్స్ కానీ, వాటి స్ట్రెంగ్త్ కనుక్కోవాలి. సో వాటి కనుక్కోవడానికి మనకి సివిల్ ఇంజనీరింగ్లో టెక్నిక్స్ ఉన్నాయి. అంటే అల్ట్రాసౌండ్ పల్స్ వెలాసిటీ టెక్నిక్ అని, తర్వాత రిబౌండ్ హ్యామర్ టెక్నిక్ అని. ఈ టెక్నిక్స్ వాడి మనం ఏం చేయొచ్చు అంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ యొక్క స్ట్రెంగ్త్ కనుక్కోవచ్చు. ఇట్స్ కాల్డ్ రెట్రోఫిటింగ్. సో ఎగ్జిస్టింగ్ స్ట్రెంగ్త్ కనుక్కొని ఈ స్ట్రెంగ్త్ మనకి ఎక్స్ట్రా ఫ్లోర్స్ యాడ్ చేస్తే ఆ బిల్డింగ్ తట్టుకోలేదా అనేది మనం కనుక్కోవచ్చు. సో అట్లాగా ప్రతి మన సినారియోలో మనం ఏం చేయొచ్చు అంటే యూజింగ్ అవర్ కన్వెన్షనల్ టెక్నిక్ టెస్టింగ్ టూల్స్ వీ కెన్ ఫైండ్ అవుట్, అంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ యొక్క స్ట్రెంగ్త్ కనుక్కొని మనం ఈజీగా మానిటర్ చేసుకోవచ్చు. అంటే ఎర్లీగా డిటెక్షన్ చేస్తే కనుక ఈ ప్రాబ్లమ్స్ని మనం రెమెడియల్ మెజర్స్ తీసుకుని మనం ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళ యొక్క లైఫ్ కాపాడచ్చు. సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది టఫ్గా ఉంటుందా? ఎలాంటి స్టూడెంట్స్ ఈ బ్రాంచ్లో జాయిన్ అయితే బెటర్? అంటే మేడం ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ అన్నది బేసికల్గా ఇట్ డజంట్ డిమాండ్ వెరీ హై మ్యాథమెటికల్ స్కిల్స్ లైక్ ఈసీ బ్రాంచ్ ఆర్ ట్రిపుల్ బ్రాంచ్. సో సివిల్ ఇంజనీరింగ్లో మనకి మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అనేవి మరీ డీప్గా ఉండవు. కాబట్టి an యావరేజ్ స్టూడెంట్ ఆల్సో కెన్ పికప్. మ్యాక్సిమం ఉంటే వాళ్ళకి దే ఓన్లీ హ్యావ్ మ్యాట్రిసెస్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఈ రెండే వాళ్ళకి ఎక్కువగా ఉండేవి. సో కాబట్టి స్టూడెంట్ క్యాలిబర్ తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ ఆప్ట్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ ఒక బ్లెస్సింగ్ ఏంటంటే కనుక దిస్ బ్రాంచ్ విల్ హ్యావ్ కంటిన్యూస్ డిమాండ్ ఆఫ్ జాబ్స్. దో ద జాబ్స్ ఆర్ లెస్ పేయింగ్, దే విల్ హ్యావ్ కంటిన్యూటీ ఆఫ్ డిమాండ్, దే విల్ హ్యావ్ స్లో గ్రోత్, ప్రోగ్రెస్డ్ గ్రోత్ విల్ బి దేర్. అంటే సడన్గా ఉండకపోవచ్చు, అంటే వాళ్ళకి శాలరీస్ అనేవి సడన్గా పెరగకపోవచ్చు. బట్ స్టిల్ వెన్ దే స్లోలీ గ్రో ఇన్ టు ద కెరియర్, సో ప్రోగ్రెస్ ఈజ్ స్లో బట్ ఇట్స్ ఎ స్టడీ ప్రోగ్రెస్, ఇట్స్ ఏ గ్యారంటీడ్ ప్రోగ్రెస్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా సివిల్ ఇంజనీరింగ్ లో సక్సెస్ అవ్వచ్చు, ఇబ్బంది కూడా ఏముండదు. అయితే మన ఇండియాలో సివిల్ ఇంజనీర్స్ కి శాలరీ ఎంత ఉంటుంది సార్? మేడం, ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఫర్ స్టార్టింగ్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఫర్ ఇనీషియల్ phase of the career, they may offer around 3 lakhs to 4 lakhs depending on the company and depending on the project. And soon when they equip themselves for with other skills, definitely వాళ్ళకి అంటే వాళ్ళు ఎగ్జిక్యూషన్ ఫేజ్లోకి
ఎగ్జిక్యూషన్ ఫేజ్ నుంచి ప్లానింగ్ ఫేజ్లోకి, డిజైన్ ఫేజ్లోకి, మెయింటెనెన్స్ ఫేజ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ రోల్ ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుందో, and the role it becomes critical, then they can attract good salaries. సో మనకి ఎలా అంటే కొన్ని ఎంప్లాయబిలిటీ చూసుకుంటే కనుక మీరు మనకి హైదరాబాద్ సిటీలోనే నిక్మార్ యూనివర్సిటీ అని ఉంది. వాళ్ళు MBA ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో. సో ద సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కెన్ బికమ్ సివిల్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కెన్ బికమ్ టెక్నో కమర్షియల్ మేనేజర్స్. అంటే వాళ్ళు టెక్నికల్ రోల్ని ప్లే చేస్తారు, మేనేజర్ రోల్ని ప్లే చేస్తారు. అంటే దే విల్ హ్యావ్ MBA డిగ్రీ ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. సో అట్లాగా దెర్ ఆర్ మెనీ యూనివర్సిటీస్ ఆఫరింగ్ దిస్ MBA ప్రోగ్రామ్స్. And civil engineering plus MBA, BTech plus MBA combination is a very good combination for civil engineering students as well as mechanical engineering students. So once they like get into that area, business administration area, they will have very good attractive salaries. Because what I heard from my friends in Nikmar, employers are coming from other countries also, so they are able to get like on-site jobs in other countries like USA, Dubai and all. So definitely there is a chance